అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత గల్లా మాధవి ఇప్పుడు నిజంగా వైకాపా సోషల్ మీడియాకి టార్గెట్గా మారారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి ర్యాంకింగ్ వచ్చినట్లుగా, అందులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చివరి ర్యాంక్లో వచ్చినట్లుగా, అంటే బి గ్రేడ్లో వచ్చినట్లుగా వైకాపా వారు ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో మీ పనితీరు పట్ల, అంటే అది ఎమ్మెల్యే పనితీరుకు ఉద్దేశించి చేసిందా కాదా అనేది పక్కన పెట్టేసి మిమ్మల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? డోంట్ సెలబ్రేట్ టూ ఎర్లీ అంటానండి. ఎందుకంటే ఈరోజు ఒక విషయం వచ్చి రాగానే అది ఏంటి, ఎందుకు అనే ఒక విశ్లేషణ లేకుండా కేవలం పలానా స్టేట్ ఇందులో చివరి స్థానంలో ఉంది అని అనగానే గబగబా దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా చివరి స్థానంలో ఉంది అని చెప్పుకుంటూ తీరా కింద చదివితే అవినీతిలో అని ఉందనుకోండి, అవినీతిలో చివరి స్థానం ఉంది అని వచ్చింది అనుకోండి, దానికి ముందే సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఈ రోజు కూడా ఒక నియోజకవర్గాన్ని ఏ పారామీటర్స్తో దేనికి అంచనా వేసి ఈ యొక్క నిర్ధారణ ఇది చేశారు, ఈ ర్యాంకింగ్ అనేది ఇచ్చారు. నిజంగా ఎమ్మెల్యే తీరికే మనం ఎమ్మెల్యే పనితీరుకే ఈ ర్యాంకింగ్లు ఇచ్చుంటే కలెక్టర్ల సమావేశంలో చెప్పాల్సిన పని ఏంటి? కలెక్టర్లు ఎందుకు ఉన్నారు అక్కడంతా? అధికారులు ఎందుకు ఉన్నారు? మీరు చెప్పండి, ఏ ప్రాతిపదికన అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందంటే ఏం చెప్తారు? ఈరోజు 125 అంశాలని వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. అందులో దగ్గర ఒక 70 అంశాలని పరిణతిలోకి తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా ఉండేవి అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టరు, ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటి ప్రధాన అంశాలుగా తీసుకొని దానికి రిలేటెడ్ అంశాలన్నీ కూడా కలుపుకొని ఓవరాల్గా ఒక 70 అంశాలు 77 అంశాల్లో వాళ్ళు దీన్ని తీసుకోవడం జరిగింది ప్రామాణికంగా. ఇప్పుడు అలాంటి అంశాలు తీసుకుంటున్నప్పుడు మరి ఖచ్చితంగా అర్బన్లో అగ్రికల్చర్ ఉండదు, మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి ఫ్యాక్టరీస్ లేదంటే ఇవన్నీ డెవలప్ అవ్వడానికి మనకి ల్యాండ్ బ్యాంక్ ఉండదు. మరి అదే మీరు తీసుకుంటే అదే ప్రామాణికంలో ఉన్నది సర్వీస్ సెక్టర్. అందులో గుంటూరు 97%లో ప్రథమ స్థానంలో ఉంది. సో ఇది ఓవరాల్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత, అందుకే మీరు గౌరవ చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు వినొచ్చు ఇప్పుడు కూడా, యూ కెన్ సీ ఇన్ ద సోషల్ మీడియా. ఇది ఏ బేస్లో తీసుకుంటున్నారు? ఇది హోలిస్టిక్గా మీరు తీసుకోలేదు. హోలిస్టిక్గా తీసుకోకుండా ర్యాంకింగ్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఈ డేటా అనేది ఇలా కలెక్ట్ చేయడము, ఇలాగ ప్రొపగేట్ చేయడము తప్పు, కరెక్ట్ కాదు అని చెప్పి వెంటనే ఆయన అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక్క అంశం మనకు సూట్ అవుతుందా లేదా అన్న అంశాన్ని కాకుండా మనకి నాన్ సూటబుల్ అంశాన్ని తీసుకొచ్చి మీరు అందులో 0 ఉన్నారు అంటే అది అసలు దానికి ఆన్సర్ ఎక్కడ ఉంటుందండి మనకి? అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల ర్యాంకింగ్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చివరి స్థానంలో ఉంది, బి గ్రేడ్లో ఉందని అది చెబుతూనే మీ పనితీరు పట్ల, అలాగే ఆ నియోజకవర్గంలో మీరు అసలు ప్రజలకి అందుబాటులో ఉండరు, ప్రజలతో మమేకం అవరు అన్నట్లుగా అది కూడా టార్గెట్గా చేసుకొని ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే ట్రోలింగ్ అనేది ఎలాగైనా చేసుకోవచ్చు అండి. అసలు నేను ఎమ్మెల్యేనే కాదు అని కూడా చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఉన్నానా లేదా అన్నది మీరు స్థానికంగా వచ్చి సర్వే చేసుకోవాలి. ఎవరు చెప్పాలి మీకు అది? మీరు టీవీ ఛానల్ ముందు కూర్చోనో లేకపోతే మీ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టో కాదు కదా చెప్పాలి. ఎవరు చెప్పాలి అని అంటే స్థానికంగా నేను ఎమ్మెల్యేగా ఉన్న ఆ యొక్క నియోజకవర్గ ప్రజలు చెప్పాలి. నేను పని చేస్తున్నానా, అవైలబుల్గా ఉన్నానా లేదా అన్నది వాళ్ళు చెప్పాలి. మరి పోనీ వాళ్ళ దగ్గర కనీసం పట్టుమని 10 మంది దగ్గర అయినా సర్వే తీసుకున్నారా? ఉన్నానో లేదో తెలియడానికి లేదు. మీరు మీడియా ముందు నుంచొని ఏదో అంబటి రాంబాబు గారి ఇష్యూ జరిగింది కాబట్టి దాన్ని సబ్సైడ్ చేయడానికో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటూ నా మీద మళ్ళీ బురద చల్లడానికో వాడుకుంటున్న అంశంలాగా ఇది కనపడుతుంది తప్ప, ఎక్కడో జరిగిన కలెక్టర్ సమావేశంలో ఓవరాల్గా నియోజకవర్గంలో పెట్టుబడుల విషయంలో, అగ్రికల్చర్ విషయంలో, ఇండస్ట్రీస్ విషయంలో తీసుకున్న ప్రామాణికాలు బేస్ చేసుకొని పశ్చిమ నియోజకవర్గం కిందుంది అన్న అభిప్రాయం లేదంటే కిందుంది అన్న సమాచారం అధికారులు ఇచ్చిన దానికి ఇక్కడ నా పనితీరుకి ఏ రకమైన సంబంధం అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇందాక చెప్పాను నేను, పలానా స్టేట్ దాంట్లో కింద స్థాయిలో ఉంది అనగానే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు అది అవినీతిలో కింద స్థాయిలో ఉంది అంటే అది మంచి విషయం కదా. ఇక్కడ నాకు సంబంధమే లేని విషయాన్ని పారామీటర్గా పెట్టేసి దాన్ని మళ్ళీ నా పనితీరుకి పెడితే, నేను ఒక మాట చెప్తాను, పనితీరునే అందుబాటులో ఉన్న అంశాలను, పనితీరును మనం పరిగణలోకి తీసుకొని ఈరోజు నాకు ర్యాంక్ ఇవ్వాలి అని అనుకుంటే గెలిచి
మనకి నమ్మి ఓటేసిన 11 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఉమ్, వాళ్ళందరూ అందుబాటులో ఉన్నారా? ఉమ్. గెలిపించిన ప్రజల కోసం వాళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతున్నారా? ఎగ్జాక్ట్లీ కనీసం వాళ్ళకంటే కూడా నేను పైన లేనంటారా? ఓకే